దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. సెలవు దినం కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుండగా ప్రస్తుతం శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు నిన్న ఒక్కరోజే 74,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 36,562 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి 3,66,00,000 ఆదాయం సమకూరగా 4 లక్షల లడ్డూలు విక్రయించారు. అలాగే 2,98,000 మందికి అన్నప్రసాదం అందించగా 3,890 మంది భక్తులకు వైద్య సేవలు అందించారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ దర్శనం, వసతి, అన్నప్రసాదం, భద్రత తదితర ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టింది. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు లైవ్ లో. సెల్వం, చెప్పండి, తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే చూసుకుంటే తిరుమల కూడా భక్త జన సంగ్రహంగా మారింది. ఈ నేపథ్యంలో కూడా గోవింద నామ స్మరణతో కూడా తిరుమల గిరిలు మారుమోగుతుందని చెప్పి కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో కూడా ఈ భక్తుల రద్దీ అయితే కూడా తిరుమలకు కొనసాగుతూనే ఉంది. అయితే వారాంతపు సెలవులు కావడంతో కూడా భక్తులు కూడా తిరుమలకు పోటెత్తుతున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ప్రస్తుతం కూడా వైకుంఠం కంపార్ట్మెంట్ తో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం శిలాతోరణం వరకు కూడా భక్తులు క్యూ లైన్లు వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా 24 గంటలకు పైగా సమయం పడుతుందని ఇటు అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఎస్ఎస్డి టోకెన్ కలిగినటువంటి భక్తులకి సుమారు 8 గంటల సమయం పడుతుందని, అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ కలిగిన భక్తులకి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున 74,096 మంది భక్తులు దర్శించుకోగా అందులో 36,562 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఇక నిన్నటి రోజున ఉండి ద్వారా కూడా 3.66 కోట్ల రూపాయలు లభించినట్లు, అదేవిధంగా సంబంధించి నిన్నటి రోజున 4 లక్షల లడ్డూలను విక్రయించినట్టు టీటీడీ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున స్వామివారికి అంటే ఏదైతే కూడా భక్తులకు 2.98 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయడమే కాకుండా 3,890 మంది భక్తులకు వైద్య సేవలు అందించినట్టు కూడా టీటీడీ పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ ప్రణాళికతో కూడా దర్శనం కల్పిస్తూ వస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలా. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఉపయోగించుకొని సుమారు ఆ టైం అంటే ప్రధానంగా చూసుకుంటే శుక్రవారం ఏదైతే కూడా సేవలు ఉంటాయో స్వామివారికి సేవలు కూడా తోమాల, అర్చన, అదేవిధంగా అభిషేక సేవలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ అవకాశాన్ని అంటే ఆ సమయంలో భక్తుల్ని కూర్చోబెట్టి అంటే ఏదైతే రాములవారి మేడ వరకు కూడా భక్తుల్ని కూర్చోబెట్టి ప్రధానంగా ఆ టోకన్ ద్వారా కూడా ఇటు దర్శనం కల్పిస్తుంటారు. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని లఘు దర్శనం విధానంలో కూడా భక్తుల్ని దర్శనం కూడా కల్పించే దిశగా కూడా టీటీడీ అడుగుతుంది. ఈ విధంగా కూడా సుమారు గంటకు 5,000 మందికి వరకు కూడా దర్శనం కల్పించే విధంగా టీటీడీ పక్కా ప్రణాళికలు అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా క్యూ లైన్ లో వేచి ఉంటారో వీళ్ళకి నిరంతరాయంగా అన్నప్రసాదం, పాలు, అదేవిధంగా కాఫీ లాంటివి కూడా అందిస్తూ వస్తున్నారు. ప్రధానంగా దీన్నంతా కూడా టీటీడీ డిప్యూటీ స్థాయి అధికారులు కూడా పర్యవేక్షిస్తూ శ్రీవారి సేవకులను ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా ఆ టీటీడీ కూడా ప్రధానంగా ఒకటే కోరుతుంది, ముఖ్యంగా టీటీడీ ఇచ్చేటువంటి సలహాలను, సూచనలు పాటించి హోమాన్ని దర్శించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోపక్క చూసుకుంటే కూడా ఎక్కడైతే భక్తులు కూడా తమ సొంత వాహనాల్లో కూడా తిరుమలకు వస్తుంటారు, వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ కార్ పార్కింగ్ చేయకుండా ప్రధానంగా టీటీడీ నిర్దేశించిన ప్రాంతాల్లోనే కార్ పార్కింగ్ చేసి అనంతరం కూడా దర్శనానికి
వెళ్ళాలని చెప్పి కూడా టీటీడీ అయితే ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క అద్దె గదులు దొరక్క ఇబ్బంది పడే భక్తులు కూడా ఏదైతే కూడా డార్మెటరీ హాల్ సంబంధించి కూడా అంటే వెయిటింగ్ హాల్ సుమారు 5 కూడా అందుబాటులో ఉన్నాయి. వీటినంతా కూడా ఇటు ఉపయోగించుకోవాలని చెప్పి ప్రధానంగా కూడా టీటీడీ అయితే కూడా విజ్ఞప్తి చేస్తుంది. అంటే అద్దె గదులు కేవలం ఒక 70,000 మంది భక్తులకు వేచి అంటే సుమారు అంటే 70,000 మంది భక్తులకు వేచి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా భక్తులు కూడా ఈ వెయిటింగ్ హాల్స్ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.